వాళ్ళు మామూలు ఆడోళ్ళు కాదు, మాయ లేడీస్. ఇంకా పక్కాగా చెప్పాలంటే సోషల్ మీడియా రంగమ్మత్తలు. మోము దాచేస్తారు, వలపు వాకిళ్లు బార్ల తెరుస్తారు, కంటి చూపులతో కైపెక్కించి తేనె పలుకులతో హేలిపోతారు. కుదిరితే చాటింగ్స్ లేదంటే నూడ్ కాల్స్తో రెచ్చగొడతారు. టెంప్ట్ అయ్యే మగానుభావుల్ని స్వర్గపు టంచుల దాకా తీసుకెళ్లి అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఇక్కడ అక్కడ అని తేడా లేదు, ఎక్కడ పడితే అక్కడ కాపు గాచుకొని కూర్చున్న రంగమ్మత్తల వలకి చిక్కారో మీ జిందగీ బర్బాసే. ఏం నమ్మడం లేదా? అయితే మీరే చూడండి. చూపులతోనే ఫ్లాట్ అయ్యా, మాటలతో ఐస్ అయిపోయా, పద్మం వ్యూహంలో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నా. నీ ముఖం చందమామలా ప్రకాశిస్తుంటే నా మనసు కలువ భామలా విచ్చుకుంటోంది. ఫిజికల్ గా నువ్వక్కడ నేనిక్కడ. నీ మనసులో నేనున్నానో లేనో కానీ నా గుండె మీద నువ్వు పచ్చబొట్టులా ఉన్నావు. ఇలా ఏ అమ్మాయి అయినా అంటే కరిగిపోని మగాడుంటాడా? మీరు పలానా ఏరియాలో ఉంటున్నారా? ఇక్కడ అమ్మాయిలు మహిళలతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్ మీకోసమే. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఏఐ సాయంతో రూపొందించిన ఫోటోలు వీడియోలతో వల విసురుతారు. ఆ ఫోటోలు దృశ్యాలకు ఫిదా అయ్యారు, మీ జీవితం ఇక బర్బాతే. అవతలి వాళ్ళు చెప్పినట్లు లింక్ క్లిక్ చేసి డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, లేదంటే వాళ్ళు పంపే రిక్వెస్టుల్ని ఓకే చేసినా వెంటనే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు అన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళతో మాట్లాడేందుకు వీడియో కాల్ చేయగానే అవతల వైపు నగ్న వీడియోల నుంచి అవి చూస్తున్నట్టుగా వాళ్ళ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. లక్షల రూపాయలు ఇస్తావా, లేదంటే నీ ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోల్ని పంపాలని బ్లాక్ మెయిల్ చేస్తారు. పరువు పోతుందని భయపడే వాళ్ళంతా వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తూ తలలు పట్టుకుంటున్నారు. ఇలా హనీ ట్రాప్ తో జిగేల్ రాణులు లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. కడప జిల్లా బద్వేల్లో అదే జరిగింది. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ రోజు పూజితారెడ్డి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అది యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉండగా ఫ్రెండ్ రామలింగారెడ్డి కలిశాడు. ఎలాగూ పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, ఆమెను చూసి ఓకే అనుకుంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు, ముందైతే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని ఓ ఉచిత సలహా పడేశాడు. మిత్రుడు చెప్పాడు కదా అని గుడ్డిగా పూజిత రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మొదట్లో మెసేజ్లు, ఆ తర్వాత అవసరాల పేరుతో ఫోటోలు, వీడియోలు పంపిస్తూ క్యాష్ ప్లీజ్ అంటూ రిక్వెస్టులు. పూజిత మాత్రమే కాదు, ఆమె ఫ్రెండ్ చంద్రకళ కూడా అదే రకంగా బీదారుపులతో డబ్బులు వేయించుకుంది. అలా 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 మొత్తం 81 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. ఫైన్ డే లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందని పూజిత నాటకాలు ఆడింది. చేతికి కత్తిగాట్లు చూపిస్తూ పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. ఏదో తేడాగా ఉందని నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. తీగలాగితే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయి అని చెప్పాడే ఫ్రెండ్ రామలింగారెడ్డి, అతని కనుసన్నల్లో జరిగిన హనీ ట్రాప్ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. రామలింగారెడ్డి మాటలు నమ్మి ఇతను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆవిడతో చాటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇతర కారణాలతోటి ఇతని అమాయకుని చేసి డబ్బులు ఆమె అకౌంట్లోకి వేయించుకోవడం జరిగింది. సో ఈ ఇద్దరు అకౌంట్ల నుంచి రామలింగారెడ్డికి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి అమౌంట్. వీళ్ళు విపరీతంగా పీడిస్తూ ఉంటారని చెప్పి నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని అడిగేసరికి ఈ పూజితారెడ్డి ఏం చేసిందంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్చర్స్, ఈ చేతులు కోసుకునేటువంటి పిక్చర్స్, ఇట్లా నేను కోసుకున్నాను అని చెప్పి ఆ పిక్చర్స్ ఇవి నేను చనిపోయి నా చావుకు నువ్వే కారణం అవుతావు అని చెప్పి అటువంటి మెసేజ్లు పెట్టి అతనికి ఆ కేసులు ఇరికిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి డబ్బంతా కూడా అల్టిమేట్గా రామలింగారెడ్డికి చేరుకుంది. 2023లో పూజితకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయి. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. పూజితతో పాటు ఆమె ఫ్రెండ్ చంద్రకళ అకౌంట్స్ నుంచి రామలింగారెడ్డి ఖాతాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురిని పట్టుకునేందుకు వేర్వేరు బృందాలుగా గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో కూడా సేమ్ సీన్. కాకపోతే ఇక్కడ డబ్బుల కోసం యువతి తెగించిన తీరు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగికి హ్యాపెన్ అనే డేటింగ్ యాప్లో శిక్ష అనే యువతి పరిచయం అయింది. మొదట్లో వాట్సాప్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ తర్వాత న్యూడ్ కాల్స్తో అతన్ని రెచ్చగొట్టింది. అతన్ని కూడా న్యూడ్గా మాట్లాడాలంటూ ఒత్తిడి తెచ్చింది. సదరు టెకి కక్కుర్తిపడి న్యూడ్గా మాట్లాడడంతో అదంతా రికార్డ్ చేసింది. ఆ తర్వాత అతనికి చుక్కలు చూపించింది. వీడియో కాల్ కట్ చేయగానే ఓ లింక్ పంపింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది క్లిక్ చేయగానే కాంటాక్ట్ లిస్ట్ అంతా ఆమె చేతుల్లోకి వెళ్ళిపోయింది. డబ్బులు ఇస్తావా, నీ న్యూడ్ వీడియో నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయాలంటూ బ్లాక్మెయిల్ చేసింది. చేసేది లేక విడతల వారీగా 2.5 లక్షలు పంపించాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్. లక్షలు కాజేసినా వేధింపులు ఆగలేదు, డబ్బులు డిమాండ్ చేయడం ఆపలేదు. అంతేకాదు న్యూడ్ వీడియోల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంధువులకి ఫ్రెండ్స్కి పంపించేసింది. అందరూ కాల్స్ చేసి అడుగుతుండడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. డేటింగ్ యాప్లు, వీడియో కాల్స్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల్లో ఇదో రకమంటున్న పోలీసులు అపరిచితుల నుంచి రిక్వెస్టులు వచ్చినా, లింకులు వచ్చినా అస్సలు టచ్ చేయొద్దంటున్నారు. అలా కాకుండా టెంప్ట్ అయ్యారో కొంప కొల్లేరని హెచ్చరిస్తున్నారు. అలేఖ, చంద్రకళ, శిక్ష ఇలాంటి అమ్మాయిలు ఆన్లైన్లో మగాళ్ళని బకరా చేసి లక్షలు పిండేశారు. ఇక ఆఫ్లైన్లో రంగమ్మత్త అండ్ కో భలే మంచి చౌక బేరమంటూ అందాల వల విసురుతోంది. డ్రామా ప్లే చేసి దండిగా దండుకుంటోంది. విచిత్రం ఏంటంటే ఈ పాపంలో కాకీలు కూడా పావులయ్యారు. ఇంతకీ ఎవరా కాకీలు, వాళ్ళకి పడ్డ శిక్ష ఏంటి? వలపు వల, వయ్యారాల ఆరబోత, టెంప్ట్ అయ్యేలోపే గత్తర గడబిడ. అనంతలో ఈ ఎపిసోడ్ పోలీస్ శాఖని షేక్ చేస్తోంది. పోలీసులే ఈ దందాకి అండగా నిలవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. రాప్తాడు సిఐ శ్రీహర్ష, 3 కానిస్టేబుళ్లు గిరి, దేవ్లనాయక్ ప్రసాద్ ని సర్వీస్ నుంచి తొలగించారు. ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు జయరాం, దేవేంద్రపై వేటు వేశారు. రూరల్ సిఐ శేఖర్ ని కర్నూలు రేంజ్ కి సరెండర్ చేశారు. అసలేంటి ఈ ముఠా మోడస్ ఆపరాండి? ఇందులో పోలీసులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? కాల్ చేస్తారు, నైస్ గా మాట్లాడి ఐస్ చేస్తారు, స్వీట్ గా మాటలు కలుపుతూ ఇంటికి ఇన్వైట్ చేస్తారు, ఒంటి మీదున్న దుస్తులు విప్పేసి రెచ్చగొడతారు. కట్ చేస్తే డోర్ నాక్ చేస్తూ ఒక ముఠా ఎంట్రీ ఇస్తుంది. నగ్నంగా ఉన్న వాళ్ళ ఫోటోలు, వీడియోలు క్యాప్చర్ చేసి స్క్రిప్ట్ లో ఎవరి డ్రామా వాళ్ళు ఆస్కర్ రేంజ్ లో పండిస్తారు. బ్లాక్మెయిల్ తో నోట్ల కట్టెలు మూట కట్టేసి సీన్ నుంచి ఎస్కేప్ అవుతారు. ఈ హనీ ట్రాప్ వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకుంది. ఎందుకంటే పోలీసుల అండదండలతోనే ఈ ముఠా చెలరేగిపోయింది. వలపు వయ్యారాలతో వల ఎపిసోడ్లో ఒక మహిళే సూత్రధారి. ఎవరిని టార్గెట్ చేయాలో ఆమె డైరెక్షన్ చేస్తుంది. దానికంటే ముందే వాళ్ళ ఫ్యామిలీని, ఫినాన్షియల్ పొజిషన్, సోషల్ స్టేటస్ గమనించి బలహీనతల్ని అంచనా వేస్తుంది. ఆ తర్వాత కొంతమంది మహిళల్ని రంగంలోకి దింపి ఫోన్ కాల్స్, చాటింగ్లతో పరిచయం పెంచుకుని నమ్మకం కలిగిస్తుంది. ఆపై సినిమా రక్తి కట్టిస్తుంది. మాటల మాయలో పడేశాక సదరు వ్యక్తిని ఇంటికి పిలుస్తారు. ఏకాంతంగా గడుపుదామని ప్రలోభపెడతారు. ఏదో ఒక రకంగా టెంప్ట్ చేసి బాధితుడిని నగ్నంగా ఉండేలా చేస్తారు. అప్పుడు మందకు మంద ఇంట్లోకొచ్చి హంగామా చేస్తుంది. ఫోటోలు, వీడియోలు తీసి కథని మరో లెవెల్కి తీసుకెళ్తారు. డబ్బులు ఇచ్చేది లేదని మొరాయించిన వాళ్లపై రేప్ కేసు పెడతామని, ఇంటి ముందు ధర్నా చేస్తామని బెంబేలెత్తించి క్యాష్ దండుకుంటారు. అయితే ఈ వ్యవహారాల్లో తేడాలొచ్చి ఆడియో లీక్స్ బయటకొచ్చాయి. ఎస్పీ ఆదేశాలతో హనీ ట్రాప్ దందాలో ఇప్పటికే కింగ్ పిన్ రంగమ్మను అరెస్ట్ చేశారు. లేటెస్ట్ గా పోలీసులపైన ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. తప్పు చేస్తే దండించాల్సిన పోలీసులే కాసుల కక్కుర్తికి ఎగబడ్డారు. డిపార్ట్మెంట్ కి కళంకం తీసుకొచ్చారు. హనీ ట్రాప్ లో ఉన్నది వీళ్లు మాత్రమేనా? ఇంకా ఎవరైనా సహకరించారా? లోతుగా కూపి లాగుతూనే బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు.